అంటే ఈ డబ్బులు ఆ టీవీ వాళ్ళు ఇవ్వలేదా? ఇవ్వడానికి వాళ్ళక్కడ ఉంటే కదేటి. లోపల నేను అరవగానే బయట వాళ్ళు భయంతో లగెత్తిపోయినారంట. నీకు బుద్ధి లేకపోతే వాళ్ళ బుద్ధి ఏంటైనాది? ఆడపిల్లని దయ్యం కోపలోకి ఒకేసి పారిపోతారా? అయినా నువ్వు డబ్బులు అడగాల్సింది వాళ్ళని కాని అతన్నెవరినో ఎందుకు అడిగావు? అవును కదా, కరెక్టే. ఏంటి కరెక్ట్? అతనెవరో మంచోడ్లా ఉన్నాడు, అందుకే నీకు డబ్బులు ఇచ్చినాడు. మంచిగా ఏమివ్వలేదులే, విసిరి పారేశాడు. అది మామూలు కాశ్మోరా కాదమ్మా, కొవ్వు పట్టిన కాశ్మోరా. సాలే ఈ డబ్బులు ఎట్టుకెళ్ళి అతనికిచ్చిరా. అన్యాయంగా ఒకరు సొమ్ము మనకొద్దు. పరుల సొమ్ము పాము లాంటిది. ఓసోస్, ఆ మాత్రం నాకు తెలిదేటి. రేపే ఇచ్చేతాను. ముందు ఆ టీవీ ఛానల్కి వెళ్ళి వాళ్ళ దుమ్ము దులిపి నా డబ్బులు వసూలు చేస్తాను. అప్పుడు ఆ కాశ్మోరా దగ్గరికి వెళ్తాను. రాబా రుద్రా, రే ఏంట్రా ఇది? ఎక్కడికెళ్తావో చెప్పవు, ఎప్పుడొస్తావో తెలీదు. ఎందుకు ఇలా చేస్తున్నావు? మేమందరం ఎంత టెన్షన్ పడుతున్నామో తెలుసా? ఒక్క నిమిషం, వాడిప్పుడున్న పరిస్థితిని మనం కూడా అర్థం చేసుకోవాలి. మనం టెన్షన్ పడుతున్నాం కరెక్టే, కానీ కలలాంటి నిజం వాడి జీవితాన్ని కమ్మేసింది. చూడన్నా, అంతా బాగుంది అనుకున్నప్పుడు వచ్చే కష్టంలోనే జీవితం ఉంటుంది. తప్పకుండా నీ బాధని దూరం చేసి నీ తప్పు లేదని చెప్పే రోజు వస్తుంది. అమ్మా 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 ప్లీజ్ అమ్మా, నా మాట వినమ్మా. అమ్మయ్య, శకుంతల, వదలండి. ఆగండి అత్తయ్య. అమ్మా, చూసావా రుద్ర, మీ పెద్దనాన్న నీ గురించి ఎంత బాధపడుతున్నాడో. నువ్వు ఒక్క రాత్రి కనపడకపోయేసరికి ఇంటిల్లి పాది ఎంత తల్లడిల్లిపోతున్నారో. కానీ నువ్వు చంపేసిన నా కొడుకు ఎప్పటికీ తిరిగి రాడని తెలిసిన ఈ గుండెకి ఏమైపోతుందోనని ఒక్కరికి కూడా ఏ ఆలోచన లేదు. చివరికి వీడి మాట కూడా వింటాను. నా కొడుకుని తీసుకొచ్చి నా ముందు నిలబెట్టమను. నీ ఒక్కదాని మాటే కాదు, ఈ ఇంటిల్లే పాది అందరి మాట వింటాను. నా గుండెల్లో బాధని తుడిచేసి నా మొహంలో ఆనందం చేసుకునండి. మీ అందరి కాళ్ళు కడిగి ఆ నీళ్లు నెత్తి మీద చల్లుకుని మీకు బానిసగా బతుకుతాను.
చెప్పండి 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 అత్తయ్య ప్లీజ్ ఎమోషనల్ అవ్వకండి ప్లీజ్ పదండి నా మాట వినండి పదండి అన్నయ్య అమ్మ గురించి నీకు తెలుసు కదా, కోపంలో ఏదేదో మాట్లాడేస్తుంది. తప్పుగా అనుకోకన్నయ్య. దీనంతటికీ కారణం నేనే. ఆవిడ బాధలో అర్థం ఉంది. నా కోపం ఆవేశం వల్లనే భాను